పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు ఆయన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారంటే దేవుడు పాపం నుంచి విమోచించి నీతికి దాసులుగా చేసినందుకు కృతజ్ఞతతో దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అని చూస్తే లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే అని రోమా 6:16 ఉంటుంది. మరి పాపమునకు అప్పగింపబడిన వారము పాపానికి వచ్చే జీతము మరణమై ఉంటుండగా నిత్య నరకమై ఉంటుండగా అట్టి స్థితి నుంచి విడిపించడానికి తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మనకి పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో అటు వారందరికీ కూడా నీతిమంతులుగా తీరుస్తారు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను దేవుడిని అంగీకరించినారు, నేను కష్టాల్లోనే ఉన్నానని. లేదు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నిర్ణయ సమయంలో నిన్ను విడిపించబోతున్నారు.